దీపాలు ఇంట్లో ఎలా పెట్టాలి? దేవతార్చన చేసేటప్పుడు, పూజ చేసుకునేటప్పుడు దీపాలు ఎలా పెట్టాలి? నిజంగానే దీపాలు ఎంత పెడితే అంత మంచిది. ఎన్ని పెడితే అంత మంచిది. అంటే మొత్తం అంతా కాంతివంతం చేయటం అన్నమాట మనం చేసేటటువంటి పని దీపాల ద్వారా. కాంతి అంటే ఉత్త వెలుగు మాత్రమే అని కాదు, జ్ఞానము అని అర్థం. మనం అజ్ఞానం నుంచి జ్ఞానంలోనికి పోవటానికి అజ్ఞానాన్ని తిమిరంతోనూ, అంధకారంతోనూ, జ్ఞానాన్ని వెలుగుతోనూ పోలుస్తుంది శాస్త్రం. అందుకని ఆయన్ని దక్షిణామూర్తి స్తోత్రాల్లో కూడా అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని ఒక శ్లోకం చెప్పుకుంటాం. అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగు వైపుకు మనల్ని నడిపించటానికి మన కళ్ళు వెలుగును చూడాలి, చీకటిని మానేసి. అందుకని మన కళ్ళని చక్షురున్మీలితం ఏన అంటే చక్షువుల్ని ఆయన ఒకసారి గురువు ఒకసారి ఇలా స్పృశిస్తాడట. అంటే కంటికి కాటిక పూస్తాడు. జ్ఞానాంజన శలాకయ జ్ఞానం అనే అంజనంతో కాటక పుల్ల ఉంటుంది కదా, అటువంటి కాటక పుల్లతో ఆయన కంటికి ఇలా కాటిక అద్దంగానే, జ్ఞానం అనే కాటిక అద్దంగానే ఒక్కసారి మనకి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలగటానికి ముఖ్యమైన కారణం వెలుగు. అంటే వెలుగుతో పోలుస్తున్నాం అన్నాం కదా, కనుక మొట్టమొదట మనం ఎక్కడ చేస్తున్నాం, ఏమి చేస్తున్నాం అనేవన్నీ మనకు బాగా తెలియాలంటే చక్కటి దీపాలు పెట్టుకోవాలి. ఈ దీపాలు పెట్టుకోవడం ఎలా పెట్టుకోవాలి? కుడివైపు పెట్టాలా, ఎడం వైపు పెట్టాలా, రెండు వైపులు పెట్టాలా, ఒకటి పెడితే చాలా, 10 కావాలా? ఇలాంటి ప్రశ్నలు అసలు ఎన్ని వస్తాయో అర్థం లేనని వస్తాయి. నిత్యమైన మనసుతో, చక్కగా స్వచ్ఛమైన మనసుతో ఒక్క దీపం పెట్టుకున్నా చాలు. ఒక బొట్టు పెట్టండి, అది మొత్తం ప్రాంతం అంతా వికసిస్తుంది. కనుక ఆ ఒక్క ఒత్తి పెట్టి వేసి చేసినా కూడా అది కూడా నిజమైనటువంటి దీపారాధనే. అంతేగాని ఇన్ని దీపాలు పెట్టుకోవాలి, ఇటువైపు కొని పెట్టాలి, ఇటువైపు కొని పెట్టాలి, ఇటు 3 పెట్టాలి, అటు 3 పెట్టాలి, ఇన్ని ఒత్తులు కొనలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం, నూనెలు తేలేకపోతున్నాం, లేకపోతే మాకున్న ఇంత చిన్న దేవతార్చన గదిలోనో అలమరలోనో ఇన్ని దీపాలు పెట్టేసరికి మసిపారిపోయి అదంతా మళ్ళీ మాటిమాటికి మేము వాటికి శుభ్రం చేసుకుని కలరింగ్స్ చేయించలేకపోతున్నాం. ఎన్నో ఉంటాయి కదా ఇలాంటివన్నీ. కనుక ఆలోచించుకోండి. తెలుసుకుని మీరు ఏం చేయగలిగితే, మీకు ఎంత అనుకూలం ఉంటే, ఎంత సానుకూలత ఉంటే, మీకెంత మీ దగ్గర ఉన్న ద్రవ్యం ఎంత ఉంటే, ఎప్పుడూ కూడా యథాశక్తి, యథాభక్తి, యథాద్రవ్యం మనకి సమకూరిన ద్రవ్యాలతోనే పూజ చేస్తాం. కనుక వీటి గురించి ఎటువంటి బెంగ పడకండి. ఏమీ లేకపోతే ఒక చిన్న కథ. అక్కడ ఒక భక్తురాలు దేవుడికి నైవేద్యం పెడుతూ చక్కగా అరటిపళ్ళన్నీ ఒలిచి అరటిపండు పెడదాం పాపం తొక్క దేవుడికి ఎందుకు అనుకుని అరటిపండేమో పారేసింది, భక్తిలో పడి తొక్కలు మాత్రమే పెట్టింది. ఆయన తొక్కలే తిన్నాడు దేవుడు. భక్తిగా పెడితే ఏదైనా సరే తీసుకుంటాను, భక్తి కలుగు కూడా పట్టడైనడు చాలు అని వేమన మనకి చెప్తాడు. కనుక ఇది కూడా మీరు అలాగనే వేమన ఇంకోటి కూడా చెప్తాడు, నిక్కమైన మంచి నీలం ఒక్కటే చాలు అంటాడు. మంచి నీలం అయితే ఒక్కటి చాలు అంటాడు. అంటే అటువంటి మంచి స్వచ్ఛమైన మనసుతో, స్వచ్ఛమైన భక్తితో చక్కగా ఒక్క దీపం, ఒక్క బొత్తి తీసుకుని అది బొడ్డుబొత్తిగా వేసి, అంటే మధ్యవత్తిగా వేసి, దాని చుట్టూ మనం వేసుకునేటటువంటి తైలం వేసి ఆ దీపం వెలిగించినా కూడా సంపూర్ణమైనటువంటి కటాక్షం కలుగుతుంది, అనుగ్రహం కలుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. రెండవది, లోపల ఎటువంటి నూనె వేయాలి, ఒత్తి ఏం వేయాలి అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఒత్తితో అంటే అందరూ జిల్లేడు ఒత్తులు, ఎర్ర ఒత్తులు, తెల్ల ఒత్తులు, పచ్చ ఒత్తులు అని రకరకాలుగా ఒత్తులు చెప్తున్నారు కదా. చెప్తే వాటన్నిటితో మనం ఒత్తులు చెయ్యలేము. యాక్చువల్లీ పత్తితోనే ఒత్తి చేసి ఆ ద్రవ్యాన్ని కూడా కలుపుతాం. అంటే జిల్లేడు మీద వచ్చినటువంటి నూగు ఉంటుంది కదా, జిల్లేడు కాయ పగిలితే ఒక రకమైన నూగు లాంటి పదార్థం వస్తుంది. ఆ పదార్థం తీసుకుని అదేమో ఎంత ఫైబర్ లాగా ఉంటుందంటే ప్లాస్టిక్ ఫైబర్ లాగా, ముట్టుకుంటే ఇలా ఎగిరిపోతుంది, పట్టుకుంటే అంటుకుపోతుంది, కాలిస్తే వెంటనే మసైపోతుంది, బూడిదైపోతుంది, అసలు బూడిద కూడా మిగలదు. అటువంటి ఆ దారాలను తీసుకుని మన పత్తిలో కలుపుకొని ఒత్తులు చేస్తే అది జిల్లేడు ఒత్తులని. అలాగే కమల కాడల్లోని తూడుల్లోంచి వచ్చిన నూగును తీసి దాన్ని పెట్టి చేస్తే అది కమల ఒత్తులని. ఈ పత్తితో చేసుకున్న వాటికి పసుపు కలిపితే పసుపు ఒత్తులు, గంధం కలిపితే గంధం ఒత్తులు, కుంకుమ కలిపితే కుంకుమ ఎర్ర ఒత్తులు, ఈ విధంగా పేరు పెట్టుకుని రకరకాల ఒత్తుల్ని మన అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఈ పూజలో ఇవే పెట్టండి అని చెప్పేవారు కొంతమంది ఉంటారు కదా, వారిని బట్టి పెట్టుకోవచ్చు. లోపల వేసే నూనె అంటేనే వేరే, కానీ తైలం అంటే మాత్రం కేవలం తిలల నుంచి తీసింది మాత్రమే తైలం. తిలల నుంచి తీసింది మాత్రమే తైలం. కనుక ఆ తిలల నుంచి వచ్చినటువంటి తైలాన్ని నువ్వుల నూనె అనమాట. తిలలు అంటే నువ్వులు కదా, నువ్వుల నూనె పెట్టి చేసుకోవటం అనేది ముఖ్యమైన పద్ధతి. అది కాకుండా ఘృతం అంటే ఆవు నెయ్యి నుంచి వచ్చినటువంటి గోవు నుంచి వచ్చినటువంటి ఆవు నెయ్యిని కూడా తీసుకుని ఆవు నెయ్యి దీపం పెట్టుకోవటం ఒక పద్ధతి. ఇవి రెండూ కాకుండా
కొన్ని కొన్ని పూజలకి కొన్ని కొన్ని వేరే రకాలైనటువంటి దీపాలు కూడా పెడుతూ ఉంటాం. ఆముదం దీపాలు పెడతారు, విప్ప నూనె దీపాలు పెడతారు. ఇలా రకరకాలైనటువంటి నూనె దీపాలు పెట్టే పద్ధతి కూడా ఉన్నది కనుక ఆ సమయానికి ఆ పూజకి మీకు ఏది కావాలని మీ పురోహితుడు చెప్తారో, అంటే మీకు హితం కూర్చేవాడే కదా మీ పురోహితుడు, కనుక ఆ పురోహితుడు చెప్తారు అటువంటి నూనెని లోపల వేసి, అటువంటి ఒత్తిని లోపల వేసి పూజ చేసుకోండి. చాలామంది ఎప్పటికీ కూడా మనకి మన దీపానికి పెట్టే మంత్రం సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు. అంటే ఆ 3 ఒత్తులు ఉండాలి, అజ్జం పొయ్యాలి ముందర, తర్వాత దాంట్లో 3 ఒత్తులు వేయాలి అని ఇలా పద్ధతి చెప్పారు. కనుక అందరూ కూడా 3 ఒత్తులు వేయటం అనేది చిరకాలంగా అందరికీ వస్తున్నటువంటి ఒక నిశ్చయమైన నమ్మకం. అలా అంతేకాదు, ఇంకొంతమంది ఏమంటారంటే ఒక ఒత్తి వేస్తే శవం దగ్గర కదా పెడతారు అని. శవం దగ్గర వేసే ఒత్తి దక్షిణ వైపుకు తిరిగి ఉంటుంది. అదే మన పూజలో పెట్టుకునే ఒత్తి పైకి చూస్తూ ఉంటుంది అన్ని దిక్కులని. దీపానికి కూడా దిగ్దోషం ఉంటుంది. ఒక దిక్కులో పెట్టి ఇంకో దిక్కులో పెట్టకపోతే ఆ దేవత కోపిస్తుందట. కనుక అన్ని దిక్కులకి కనిపించేలాగా పెట్టాలంటే అన్ని వైపులా దీపాలు పెట్టాలి. అన్ని వైపులా ఎన్ని వైపులు పెట్టినా ఇంకా ఉండిపోతాయి కదా మనకి దిక్కులు. కనుక ఒకటి పెట్టుకుంటే వీటన్నిటికీ పరిహారార్థం అనమాట అది. అందుకని ఆ మాట చెప్పా. ఎవరికి ఎలా అనుకూలమైతే ఆ విధంగా అనుకూలంగా చక్కగా దీపాలు పెట్టుకోండి. మంత్రంలో సాధ్యం త్రివర్తి సంయుక్తం ఉంది కనుక 3 ఒత్తులు ఇటువైపు దాంట్లో ఆజ్యం పోసి, ఆజ్యం అంటే నెయ్యి, ఆ నెయ్యి పోసి చక్కగా వెలిగించుకోండి, దీపాలు పెట్టండి. లేదా ఒకటే ఒత్తి వేసినా కూడా దేవుడికి ముందర పెట్టండి, బొడ్డు ఒత్తి వేయండి. ఆ కాంతి మొత్తం ఆ గదంతా ప్రసరిస్తుందా లేదా అనేది గమనించండి, పెట్టండి. ఇంకొకటి కూడా నేను ఈ విషయంగా చెప్పదలుచుకున్నాను. ఎలక్ట్రిక్ దీపం కూడా వేసుకోవచ్చు, తప్పు లేదు. కాకపోతే మన పూర్వాచారాల ప్రకారం ఇప్పటికీ గర్భగుడుల్లో, ఆలయాల్లో నూనె దీపాలు, నెయ్యి దీపాలే తప్పితే ఎలక్ట్రిక్ దీపాలు ఎక్కడా పెట్టటల్లా. కానీ మనం పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అసలు ఇవన్నీ చెప్పినప్పుడు కాలంలో ఎలక్ట్రిసిటీ లేదు. అలాగే అగ్గిపెళ్ళతో వెలిగించచ్చా ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు. అగ్గిపుల్లతో అప్పుడు ఏంటంటే చాలా కష్టపడి రాళ్ళు రాపాడించి, చెక్క రాపాడించి కొంచెం అగ్గి పుట్టించి అగ్గితో ఒక ఒత్తిని వెలిగించుకుని మొట్టమొదట ఆ ఏకవత్తితోనే అన్నిటినీ వెలిగించడం అనమాట. అలా చేయటం అనేది మనకి బాగా అలవాటైపోయింది. ఎందుకంటే అప్పుడు పద్ధతులు అవే, ఇవన్నీ చెప్పినప్పుడు పద్ధతులు అవే. ఇప్పుడు అలా కాదు, చక్కగా మన ఒక అగ్గిపెట్టి ఉంటుంది, దాంట్లో 100 పుల్లలో 50 పుల్లలో ఉంటాయి. ఆ అగ్గిపుల్ల తీసుకుని వెలిగిస్తే కూడా మనకి నిప్పు వస్తుంది కనుక ఆ నిప్పుతో కూడా వెలిగించుకోవచ్చు. అగ్గిపుల్లలు లేని కాలంలోనూ, కరెంటు లేని కాలంలోనూ చెప్పినటువంటి వాటిని ఇప్పుడు మనం అంత పాటించకపోయినా దోషమైతే లేదు. చక్కగా మీకు తోచి, అందుకే ఇప్పుడు దీపాలు అవి వస్తుంటే చూడండి, కొన్ని పండుగలప్పుడు దీపాల తోరణాలు, కరెంటు దీపాల తోరణాలు ఎన్ని పెట్టేస్తున్నారు. పెట్టుకోండి, తప్పులేదు. కానీ నూనె దీపం కానీ ఆవునే దీపం కానీ పెడితే దాని నుంచి వచ్చేటటువంటి ఆ వాసన కానీ ఆ చుట్టూ వచ్చే పొగ కానీ మనకి ఆరోగ్యకరం. అది కూడా మర్చిపోకండి. ఈ విధంగా దీపాలు పెట్టుకుంటే పూజ చక్కగా జరుగుతుంది. మీ భట్టిప్రోలు విజయలక్ష్మి.